అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఇచ్చిన విరాళాలే కాకుండా ఇతర మతస్థులు కూడా కొంతమంది ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేరుతో ఇప్పుడు గుడి కట్టగా పైన 2600 కోట్ల రూపాయలు 2600 కోట్ల రూపాయలు ఉంటే వాటన్నిటి ఎఫ్డి రూపంలో పెట్టారు. వాటితో మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది నెంబర్ 1. రెండవది ఒక చిన్న కాదు పెద్ద చిక్కు వచ్చింది. ఓ పక్కన 2600 కోట్లు ఉంటే ఒక ఆయన 2100 కోట్ల రూపాయలు పంపించాడు చెక్కు. మరి ఆయన దగ్గర ఉన్నాయో లేదో తెలియదు. అయితే ఈ 2100 కోట్ల రూపాయల చెక్కుతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే దాని మీద దాత పేరు ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, చిరునామా కూడా ఉంది. కానీ అందులో మెలిక ఏంటంటే చెక్కును ప్రధానమంత్రి సహాయ నిధి పేరు మీద ట్రస్ట్కి పోస్ట్ ద్వారా పంపించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఈ విషయాన్ని అంగీకరించారు. 2 రోజుల క్రితం ఈ చెక్కును తమ కార్యాలయానికి వచ్చినట్టు చెప్పారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్ అధికారులకు సూచించామన్నారు. మరి అది ఏంటి, కావాలని ఎవరన్నా డ్రామా చేస్తున్నారా, నిజంగానే ఇస్తున్నారా, అప్పుడు అది ప్రధాని ట్రస్ట్కి వెళ్ళి ప్రధాని ట్రస్ట్ నుంచి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఏంటనేది చూడాల్సి ఉంది.